పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ బ్రష్ చేస్తున్నాడా, పవన్ కళ్యాణ్ ఏమైనా పెళ్లి చేసుకుంటున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్న పిల్లల్ని వదిలేసాడా, ఇవన్నీ మేము ఆలోచించమే. ఏమండి ఆ పాట ఇంకా 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 ఎన్నిసార్లు పాడతాడంటే ఇంకా పవన్ కళ్యాణ్కి నీ పెళ్ళిళ్ళు అని చెప్పి ఇంత అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా బ్లేమ్ చేసినప్పుడు మేము ఎందుకు మాట్లాడకూడదు? అండ్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని అనేయొచ్చా? ఇంత ఆయన దేవుడా, ఆయన ఏదన్నా ఇదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రభావం, ఆ పోలరైజేషన్ బాగా జరిగిందని చెప్పి నమ్ముతున్నా. ఆ పోలరైజ్ అవడానికి మాలాంటి వాళ్ళం ఒకరిద్దరు మాట్లాడినటువంటి ఇష్యూస్, లేకపోతే కొన్ని సందర్భాల్లో వాయిన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా శత్రు మిత్రు అవడానికి పనికొచ్చాయనేటువంటిది నేను బలంగా నమ్ముతాను. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు పోలరైజ్ అవడానికి మనమే కారణమా అనేటువంటి అభిప్రాయం కూడా 100% నేను చెప్పేది ఉంది. దీనినే రియలైజేషన్ అంటారు. అప్పుడు ఈ సామాజిక వర్గం మీతో ప్రయాణం చేస్తారా? అలా కాదండి, నాకు తెలియక మీరు చెప్పండి. మన నాతో చేసింది కాబట్టి మేము గెలిచాం, ఆయనతో చేయలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక్కడే కాపులకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఎలా చెప్పి. ఇప్పుడు కాపులకు వచ్చేసరికి 80% కూటమికి, 20% మాకు వచ్చింది. సరే, కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రభావం, ఆ పోలరైజేషన్ బాగా జరిగిందని చెప్పి నమ్ముతున్నా. రియలైజేషన్ అంటారు. అప్పుడు ఈ గుడ్డు ఎప్పుడు పెట్టక టైం ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది కదా. ఓకే, ఒక కోడి గుడ్డు పెట్టడానికి, గుడ్డు పొదగడానికి, ఆ గుడ్డుని పెట్టడానికి అనేటువంటిది ఒక టైం ఉంటుంది కదా. ఇప్పుడు సార్ గుడ్డు స్టోరీ అది కూడా ఇంపాక్ట్ చూపించింది కదా సార్. స్టోరీ ఏం కాదు కదా, అదొక అంటే ఒక సామెతలా చెప్పాం మనం. సరే, మీకు అది రిగ్రెట్ అనిపించలేదు సార్ ఇది ఎందుకు చెప్పానా అని చెప్పి? అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? సో అంటే జనరల్ చెప్తున్నా, అంటే ఆబ్వియస్గా నేను ఫ్యామిలీలో మాట్లాడినప్పుడు అనవసరం చెప్పినట్టున్నాంలే, ఇది మనం బాగా డ్యామేజ్ చేసింది అటువంటిది డెఫినెట్గా ఉంటుంది. దీనినే రియలైజేషన్ అంటారు. అప్పుడు సినిమాల మీద యావ ఉండింది కదా, నాకు ఇప్పుడు లేదు. ఎప్పుడు లేదా? నేను చిరంజీవి ఫ్యాన్ అంతే తప్ప నాకేమీ పెద్దగా, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదంటాను. ఇంకా ఎందుకు అవుతాను? చిరంజీవి గారి ఫ్యాన్ అనేది మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వాలని ఉందండి. ఇప్పుడు సరే, మేము చదువుకున్నటువంటి రోజుల్లో నేను గతంలో కూడా చెప్పాను, మేము చిరంజీవి గారి ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు కదా జనరల్గా, అప్పట్లో నేను చెప్పేది. దీనినే రియలైజేషన్ అంటారు. నమస్కారం అమర్నాథ్ గారు. నమస్తే అండి. ఆఫ్టర్ లాంగ్ టైం ఏం లేదు, ఎలక్షన్ ముందు చేసాం. ఊహించారా ఓడిపోతానని? అంటే ఇది అంటే పర్సనల్గా నేను గెలుస్తానా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెట్టేస్తే, ఓటర్ కమ్యూనిటీస్ ఏ రకంగా ఎవరెవరికి ఓట్లు పడ్డాయని మీరు చూస్తే, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రాష్ట్రంలో 60% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. మేము అది 80% ఎక్స్పెక్ట్ చేసాం. మేజర్ మాకే పడ్డాయి, అందులో ఏమీ తేడా లేదు. మీకు బీసీస్కి వచ్చేసరికి 35% వచ్చింది మాకు ఓట్ షేర్, 65% కూటమికి వెళ్ళింది. కాపులకు వచ్చేసరికి 80% కూటమికి, 20% మాకు వచ్చింది. ఆశ్చర్యంగా రెడ్డి కమ్యూనిటీ రాష్ట్రంలో 50% వాళ్ళకి, 50% మాకు పడ్డాయి. అవునా? అంటే రెడ్డిస్ కూడా ఓట్ వేయలే మీకు? చెప్తున్నాను కదా, దాని పాయింట్ కూడా వస్తాను. లాస్ట్ ఆల్ అదర్ కమ్యూనిటీస్లో 20% మాకు పడ్డాయి, 80% వాళ్ళకి పడ్డాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత సరే, కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రభావం, ఆ పోలరైజేషన్ బాగా జరిగిందని చెప్పి నమ్ముతున్నా. ఆ పోలరైజ్ అవడానికి మాలాంటి వాళ్ళం ఒకరిద్దరు మాట్లాడినటువంటి ఇష్యూస్, లేకపోతే కొన్ని సందర్భాల్లో వాయిన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా శత్రు మిత్రు అవడానికి పనికొచ్చాయనేటువంటిది నేను బలంగా నమ్ముతాను. నాకు కూడా చాలా సందర్భాల్లో చాలామంది మదర్కి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, లేకపోతే మన శ్రేయోభిలాషులు కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోనేటువంటి విషయాలు నా నోటీస్ కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి. ఆ ఎఫెక్ట్ మొన్న ఎలక్షన్స్లో నేను ప్రచారంలో తిరిగినప్పుడు కూడా కొంతమందిని కలిసినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు పోలరైజ్ అవ్వడానికి మనమే కారణమా అనేటువంటి అభిప్రాయం కూడా 100% నాలో ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గురించి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, లీడర్గా మాట్లాడడం అనేటువంటిది ఆయన పాలసీ. ఇప్పుడు మేమన్నా పాలసీ మాట్లాడడం ఒక్కోసారి అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో నేను అంటే మీరు మాట్లాడకపోతే మీ విశ్వసనీయత కూడా అనుమానించి 100%. అందులో ఏమీ తేడా, నేను జరిగినటువంటి డ్యామేజ్ చెప్తున్నాను. నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని కాపులు ఓన్ చేసుకున్నారు,
ఓన్ చేసుకోవడం వల్ల ఎవరేం మాట్లాడినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతారేమో అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సరే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఎలాగున్నా ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఆశించారు. సో ఈ కాపుల్లో మనకి ఆయన అయితేనే అవుతాడేమో అనేటువంటి అభిప్రాయం కూడా కాపుల్లో వచ్చింది. రావడం వల్ల ఈ పాలరైజేషన్ అనేటువంటి జరిగిందని అనుకోవచ్చు. మేము మాట్లాడినంత మాత్రాన జరిగిపోయి ఉండొచ్చు అనేటువంటి దానికన్నా కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ ఆస్పెక్ట్ ఒకటి పాలరైజేషన్ కారణం అవ్వచ్చు అనేటువంటిది కూడా నమ్ముతున్నాం. కానీ దాన్ని మరింత బలోపేతం చేసేటువంటి దానికి అప్పుడప్పుడు మన స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఉపయోగపడ్డాయేమో అనేటువంటిది కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇంతకీ పవన్ కళ్యాణ్ మీకు వచ్చి కలిసారా? నన్ను ఎందుకు కలుస్తారు? సెల్ఫీ దిగడానికి. అదే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే లాస్ట్ టైం చెప్పాను మీకు, అప్పుడు కూడా మీరు ఇది అడిగారు. ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మన ఫ్యామిలీ మీద జరిగినటువంటి ట్రోలింగ్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ని మీరే ప్రెస్ మీట్లో చెప్పారు, నాతో దిగారు సెల్ఫీ పవన్ కళ్యాణ్. సెల్ఫీ దిగారని నేను చెప్పలేదు, కానీ వారు అడిగింది ఏంటంటే ఫోటో మీ ఇద్దరిది కలిపి ఫోటో ఉంది అని చెప్పని అడగడం జరిగింది. చెప్తున్నాను కదా, నేను మాట్లాడినటువంటి దాంట్లో రెండు మూడు ఇన్సిడెంట్స్, అదొక ఇన్సిడెంట్ నన్ను బాగా డ్యామేజ్ చేసింది. తర్వాత మీ ఇంటర్వ్యూలో ఒకసారి మనం మాట్లాడింది ఒక లైను, దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది అంటే ఏవైతే సోకాల్ ఈ ట్రోల్ మీమ్ పేజెస్ కానీ ట్రోల్ పేజెస్ కానీ దాన్ని ఏ రకంగా చేసిన దాంట్లో 2-3 ఇన్సిడెంట్స్. అంటే మీరు ఏం చెప్పారంటే మీరు పవన్ కళ్యాణ్ వెళ్తే జనాలు నాతో ఎక్కువ సెల్ఫీ దిగుతారు, దానికి ముందుది మీరు అది థంబ్నెయిల్ పెట్టడం వల్ల డ్యామేజ్ అయింది నాకు. మీరు థంబ్నెయిల్ అది పెట్టారు, కానీ లోపల సబ్జెక్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన సినిమా యాక్టర్ కాకపోతే అన్నాను, ఆయన కాకపోతే అన్నాను. అది చూపించాడు ఎవరన్నా? మీమ్స్ పేజెస్ ఎక్కువ దాని మీద చెప్తున్నాను కదా. ఇప్పుడు మొన్న ఏదో ఇంటర్వ్యూ చేశాను, వైసీపీకి థంబ్నెయిల్ ఏమో వైసీపీకి గుడివాడ రాజీనామా సంచలన ప్రెస్ మీట్ అని పెట్టారు. లోపల తీరా చూస్తే నేను ఏదో మామూలు రెగ్యులర్గా మాట్లాడే ప్రెస్ మీట్ అది. సో అంటే ఈ రకంగా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇప్పుడు మీరు నేను ఇంటర్వ్యూ చేస్తే మన పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా జనరల్గా. సార్ ఇప్పుడు కూడా ఊరుకనే జనాలు తెలుసుకోవడానికి, ఇప్పుడు మీకంటే పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఉందా లేదా? ఆయన సినిమా యాక్టర్ అండి, ఇది ఫిల్మ్ యాక్టర్ కాకపోతే నేను అనేటువంటి డిస్కస్ చేస్తాను. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి క్రౌడ్ పిల్లర్ అని ఆయన సినిమాలు ఇప్పుడు మేము చదువుకున్నటువంటి రోజుల్లో, ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, మేము చిరంజీవి గారి ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు కదా జనరల్గా. అప్పట్లో నేను చెప్పేది ఇప్పుడు యాజ్ అలాగైతే యాజ్ సినిమా దీని కింద ఆయన సినిమాల్లోకి రాకపోయాడు, రాజకీయాల్లోకి రాకపోయాడు అనుకోండి, డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, నేను ఒక పార్టీలో ఉన్నాను, ఆయన ఒక పార్టీ లీడ్ చేస్తున్నారు, మేము ఒక పార్టీలో ఉన్నాం, మా పాలసీ మాకుంటే ఆయన ఒకటి ఉంటాయి. సో ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇప్పటికీ టిల్ టుడే మాకు పుట్టిన దగ్గర నుంచి మాకు తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినటువంటి వాళ్ళం. ఇదే హోటల్లో ఫస్ట్ చిరంజీవి గారు కలిసింది ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న హోటల్లో వే బ్యాక్ ఇన్ 1999లోనూ 2000. అంటే ఈ పాలిటిక్స్ చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి మీకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడో ఒక ఇష్టం. యాజ్ సినిమా యాక్టర్గా మనం చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్గా చెప్తున్నాను కదా, నేను చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఇష్టం, లేకపోతే రామ్ చరణ్ సినిమాలు చూస్తాం, ఆయన అంటే ఇష్టం. ఇవన్నీ ఓవరాల్గా కాపులో ఒక ఎలివేట్ పర్సనాలిటీ కదా, యాజ్ ఏ కాపు లీడర్ మీరు, మీ ఫ్యామిలీకి మీ ఫాదర్ కాపు లీడర్, పెద్ద లీడర్ ఉత్తరాంధ్రలో, యాజ్ లీడర్ కూడా మన కమ్యూనిటీలో ఉండే ఒక అందుకనే అప్పటికి నాకు తెలిసినప్పటికీ మాకు కమ్యూనిటీ ఇవన్నీ మనకు తెలియవు. కానీ చిరంజీవి గారు ఆ టైంలో ఈజ్ అప్కమింగ్ హీరో అండ్ అప్పటికే మెగాస్టార్గా ఉన్నాడు కాబట్టి ఎందుకో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన ఫేవరెట్స్ ఉండడం వల్ల దానివల్ల ఆటోమేటిక్గా అది ఆ రీచ్ ఉంటుంది. సో వీటన్నిటికన్నా మించి ఇందాక నేను పొలిటికల్గా చెప్పిన దాంట్లో కమ్యూనల్గా ఆ ఇంపాక్ట్ అనేటువంటిది మన ఎలక్షన్స్లో పడింది అనేటువంటిది. సార్ మీకు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి మొత్తం తాడేపల్లి నుంచి చెప్పారా? వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పార్టీకి ఎవరు చెప్పరండి, పార్టీకి ఎవరు పాలసీ అంటే మీరే చెప్పారు. పార్టీ ఓ విధానం. ఇప్పుడు లీడర్ ఒకటి మాట్లాడతాడు, లీడర్ మాట్లాడింది అది మా స్టాండ్ కింద తీసుకుంటాం మేము. సార్ ఇప్పుడు మీకు దెబ్బ పడిన తర్వాత ఈ రియలైజేషన్ వచ్చిందా? ఆ సమయంలో రాలేదా సార్ ఇలాగ తప్పు కదా మాట్లాడడాము? ఒకటి అంటే ఇప్పుడు ఆయన ఉత్తరే మేము ఎప్పుడు ఏమనలేదు కదా, చాలా అన్నారు సార్. సార్ ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు సార్. చాలా కాదండి, ఇప్పుడు అన్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కామెంట్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని లీడర్ మాట్లాడుకోవచ్చు కదా సార్, మీరు మాట్లాడడం ఎందుకు? మరి ఆల్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా మాట్లాడారు, వాళ్ళ పార్టీలో ఇంకెవరు ఆయన తప్ప ఎవరు మాట్లాడలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు, మేము ఆ పార్టీలో లీడర్స్మి, ఆయన పార్టీలో కొంతమంది లీడర్స్ ఉంటారు,
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆల్ పార్టీకి సంబంధించిన లీడర్స్ మాట్లాడతారు, లేదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మేము మాట్లాడుతుంటాం. ఇది పొలిటికల్. ఇది మొన్న అసెంబ్లీ అయింది, అసెంబ్లీ కౌన్సిల్ నుంచి బయటకు వచ్చినప్పుడు సత్యబాబు గారు కనిపించారు, కలిశారు. కలిసారు కదా, రోడ్డు మీద కలిసి చూసుంటారు కదా మీరు కూడా వీడియో. పొలిటికల్గా ఉన్నప్పుడు అవన్నీ రొటీన్గా నడుస్తుంటాయి. సో పాలసీ అనేటువంటిది పార్టీ పరంగా ఉండే, ఎవరు మా పార్టీలో ఉండి ఇంకో రేపు ఉదయం ఇది మాట్లాడు, రేపు ఉదయం ఈ పదాలు మాట్లాడని ఎవరు చెప్పరు. తప్పు ఏమన్నా తప్పులు మాట్లాడున్నా ఏదన్నా చేసున్నా ఆ పొరపాటు మాదే తప్ప పార్టీది కాదు. సార్ ఇక్కడ నుంచి మీరు పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలుగా చేయరు. అనుచిత వ్యాఖ్యలు నేను ఎప్పుడు అంటే పర్సనల్ వ్యక్తిగతంగా కూడా ఏదైనా పాలసీ అండి, పాలసీ పరంగా నేను ఏదైనా మాట్లాడి ఉంటే అది ఆ రోజు నాకు డ్యామేజ్ అయిందని చెప్తున్నా. ఇప్పుడు కూడా ఏదైనా ఇప్పుడు ఆయన పార్టీ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పాలసీ పరంగా ఏదైనా తేడా వచ్చినప్పుడు డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాం, పాలసీ పరంగా క్వశ్చన్ చేస్తాం. కొన్ని విషయాలు అంటే కొంచెం ఎర్లీ స్టేజెస్ అంటే యంగ్స్టర్స్ అవ్వడం వల్ల మేము, లేకపోతే ఇంకోటి అవ్వడం వల్ల మనల్ని కూడా మీకు ఏ రకంగా నన్ను నా ఇమేజ్ డ్యామేజ్ చేశారనేటువంటి కూడా మీకు ఐడియా ఉంది. అంటే దేనివల్ల కేవలం మనం ఏదో మాట అన్నామనో లేకపోతే ఇంకోటి అన్నామనో మళ్ళీ ఏ రకంగా ట్రోల్ చేశారనేటువంటిది ట్రోలింగ్ కూడా బాగా జరిగింది. సరే మీరు ఇది గమనించారా, పవన్ కళ్యాణ్ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. వల్లభనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా, వీళ్ళందరూ ఓడిపోయారు. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారు ఘోరంగా ఓడిపోయారు. అంటే ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ తిడితేనే హీరోయిజం అనుకున్నారా పార్టీలో? అంటే నేను కాపులకు సంబంధించినటువంటి పాలరైజేషన్ కోసం చెప్పాను. అంతే. ఈ ఇంపాక్ట్ కూడా మీకు ఎక్కడెక్కడ ఉంటుంది, విశాఖపట్నం మేజర్ కమ్యూనిటీ ఉన్నది, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పార్ట్స్ ఆఫ్ కృష్ణ అండ్ గుంటూరు. మాకు కర్నూలు జావుకి 1,00,000 కారణాలు అంటారు కదా, బహుశా అదొక కారణం అయి ఉండొచ్చు. సార్ ఈ 2.5 years మంత్రిగా ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీతో మీకు అంత అభిమానం కదా, ఎప్పుడు ఎదురుపడ్డారా సార్ చిరంజీవి గారు కానీ పవన్ చిరంజీవి గారిని ఒకసారి జిఎంఆర్ గారి మనవరాలు మ్యారేజ్ ఏదో ఉంటే అక్కడ కలిసాము, మాట్లాడారండి, చెప్పాము. ఈ మధ్యకాలం కాదు, మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారు కలలేదు సార్. కనీసం ఒక రివీల్ చేయండి సార్, మీరు పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో ఎవరు తీశారు, ఎప్పుడు తీసుకున్నారు? అది ఆ రోజు యాక్చువల్గా పిక్చర్లో నేను, అవంతి శ్రీనివాస్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, ఆ రోజు 4 పార్టీలు. అవును. పవన్ కళ్యాణ్ గారు పార్టీ హెడ్, విష్ణు కుమార్ రాజు గారు ఆ రోజు బీజేపీ ఫ్లోర్ లీడరు, అవంతి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుని. అవును. ఆ రోజు మేము ఆ రోజు హైదరాబాద్లో పార్టీ మీటింగ్ ఏదో ఉంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారిని కలడానికి అని చెప్పి వారు తర్వాత రావడం జరిగింది. తర్వాత వీళ్ళకి కూడా ఏదో మీటింగ్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళిద్దరు కూడా వచ్చారు. అనుకోకుండా విశాఖపట్నం లాంజ్లో, ఎయిర్పోర్ట్ లాంజ్లో మేము 3 ఉన్నాము. ఈలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, 4 కూర్చున్నాము. ఈలోపు ఏంటో అవంతి శ్రీనివాస్ గారు లేచి రండి ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి అవంతి శ్రీనివాస్ గారు చెప్పారు. అవంతి శ్రీనివాస్ గారు కాలేజ్లో నేను ఇంజనీరింగ్ చేయడం, ఆయనతో అటాచ్మెంట్, లేదా విష్ణు కుమార్ రాజు గారు అందరితో పొలిటికల్గా డిఫరెంట్ పార్టీస్ అయినా అందరితో అటాచ్మెంట్ ఉండడం, రారా కలిసి ఫోటో తీసుకుందాం అని చెప్పి అవంతి శ్రీనివాస్ గారు పిల్లలు 4 కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరతో ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ 4 ఉన్నాం, అంటే ఆ లాంచ్లో 4 ఉండగా తీసుకున్న తర్వాత ఆ రోజు ఏం చేశారు, దాంట్లో మా ఇద్దరు ఫోటో కట్ చేసి, నాది పవన్ కళ్యాణ్ గారిది ఇద్దరిది కట్ చేసి జనసేనలోకి అమరని చెప్పి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అప్పటి నుంచి ఆ ఫోటో పట్టుకొని అలాగా ఇచ్చేసారు. యాక్చువల్గా నేను ఫస్ట్ అండ్ లాస్ట్ పవన్ కళ్యాణ్ గారిని కలిసింది ఎయిర్పోర్ట్లోనే, అంతే. ఎదురుపడితే కలిసి మీరు విష్ చేస్తారండి? డెఫినెట్గా చేస్తాను, సంస్కారం కదా అది. మనసులో అలాంటిది ఏముండదు. పొలిటికల్గా పాలసీస్ చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది అనుకోండి, చూస్తాం సినిమా చూస్తాము, లేకపోతే అది ఒక డిఫరెంట్ ప్రొఫెషను, అది డిఫరెంట్ సమాజంలో అదొక డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్, అదొక ఆర్ట్, డిఫరెంట్ యాక్టివిటీ. పొలిటికల్గా వచ్చేసరికి డిఫరెంట్ పాలసీస్, వారి పార్టీకి ఒక పాలసీ ఉంది, మా పార్టీకి ఒక పాలసీ ఉంది, ఈ రకంగా ఉంటుంది తప్ప వ్యక్తిగతమైన నాకును ఆయనకి వ్యక్తిగతమైనటువంటి ఏం ఉండవు కదా. ఇప్పుడు ఈ ఎక్కువగా మిమ్స్ పేజెస్ కూడా మీ ఓటమి కొంచెం కారణం అనిపిస్తుంది. అంటే ఇటువంటి చెప్తున్నాను కదా, అంటే మొన్నటి దీంట్లో ఇంకెవరిది వ్యక్తిగతంగా ఏం లేదు సార్, ఓన్లీ వేవ్. బట్ ఎక్కువ ఓట్లకు మీరు ఓడిపోవడానికి కారణము మిమ్స్ పేజెస్లో డిఫరెంట్. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూస్తే ఒక రకంగా, ఇప్పుడు ఉదాహరణకి ఒక కాన్స్టిట్యున్సీ తీసుకున్నాను అనుకోండి, అక్కడ వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లాస్ట్ టైం నాగిరెడ్డి గారు 2019లో అక్కడ 72,000 ఓట్లు వచ్చాయి ఆయనకి.
72,000 75,000 ఓట్లు వచ్చాయి. అవును ఆయన 17,000తో గెలిచాడు. అవును మొన్న నాకు 67,000 ఓట్లు వచ్చాయి. నాకు ఆయనకు వచ్చిన ఓట్ల తేడా 8,000. అవును ఆయన 17,000తో గెలిచారు, నేను ఇంత మెజారిటీతో ఓడిపోయాను. అమర్ గారు సో అంటే మీరు ఓవరాల్గా చూస్తే ఓటర్ పోలరైజేషను, కన్సాలిడేషను, మొన్న కూటమి పార్టీలు ఏవైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశంకి అంటే ఇంకెవ్వరు కూడా అందులోంచి స్ప్లిట్ అయ్యి మా దగ్గరికి ఓట్లు రావడం కానీ ఏమీ జరగలా, కొద్దిగా పడిపోయినాయి. సార్ మీకు బాధ అనిపించింది మేము ఏంటి సార్ ఇప్పుడు దాకా? అసలు వాస్తవం కాదు, ఇది చేయడం కరెక్ట్, ఇలా ఇది కాదు కదా. ఇదే ఎవరిదో మళ్ళీ ఎందుకు మేము మళ్ళీ చెప్పాలి, మేము కాదు అది మీది, మీ తమ్ముడేం ఏది నేను పవన్ ఏం కళ్యాణ్ పెట్టారు తమ్ముడేళ్ళు? పవన్ కళ్యాణ్ నేను సెల్ఫీ పవన్ కళ్యాణ్ కానీ నాతో ఎక్కువ సెల్ఫీ తీసుకుంటారు. ఆ కాంటెక్స్ట్ వేరు యాక్చువల్గా, కానీ కాంటెక్స్ట్ మొత్తం చూస్తే అర్థం. జనాలు ఏం చూస్తారండి, thumbnail చూస్తా అంటారా? జనరల్ దాన్ని బట్టే కదా ఎవరైనా చూస్తారు. సో అంటే మేజర్గా అదని చెప్పను, కానీ డిఫరెంట్ ఇంకో రకరకాలైనటువంటి ఇష్యూస్. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి విషయాల్లో కొన్ని నేను అసెంబ్లీలో మాట్లాడినటువంటివి దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించారు. సార్ గుడ్డు స్టోరీ అది కూడా ఇంపాక్ట్ చూపించింది కదా సార్. స్టోరీ ఏం కాదు కదా, అదొక అంటే ఒక సామెతలా చెప్పాం మనం. సో దాన్ని వాళ్ళు క్యారీ చేసుకున్నారు, దాన్ని వాడుకున్నారు అలాగా. సరే మీకు అది రిగ్రెట్ అనిపించలేదు సార్, ఇది ఎందుకు చెప్పానా అని చెప్పి? అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? అంటే నేను అదే ఇప్పుడే కదా ఇంకా రాష్ట్రంలో మొక్క నాటాము, రేపు ఇంకా మొక్క ఎదగాలి కదా, చిట్టవ్వాలి కదా అంటే తప్పవుద్దా? సో అంటే జనరల్ చెప్తున్నా, అంటే ఆబ్వియస్గా నేను ఫ్యామిలీలో మాట్లాడినప్పుడు అనవసరం చెప్పినట్టున్నాంలే, ఇది మనం బాగా డ్యామేజ్ చేసింది అటువంటిది డెఫినెట్గా ఉంటుంది. లేకపోతే నాకు నేను సమీక్షించుకోకపోతే మీరు రేపు మళ్ళీ నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనల్ని ఆ పర్సెప్షన్లో చూడకూడదు మనం. సో వీళ్ళలో మార్పు వచ్చింది, లేకపోతే వీళ్ళలో పరిపక్వత వచ్చింది అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో కలగకపోతే మనం ఉండడం అనవసరం. అంటే ఒకట్లేండి, ఇప్పుడు పెద్ద పెద్ద అక్రమాలు అనే ఇష్యూస్ అని చెప్పొచ్చు, అలాంటిది ఏం రాలేదు కదా, సంతోషపడాలి కదా మీడియా. సంతోషపడడం కాదు, లేవు కాబట్టి రాలేదు. అంటే ఉండి రాకపోయాం అనుకోండి సంతోషపడతాను, అది లేకపోతే సంతోషపడడం దానికి. వాట్ ఎవర్ ఇష్యూస్ రకరకాలు ఉంటాయి. ఇక్కడ నుంచి 100% అనుకుంటాం కదా, అనుకున్నప్పుడు దాంట్లో డెఫినెట్గా మీరన్నీ కూడా నాకు అక్కడక్కడ అందరికి కొంతమంది కలిసినప్పుడు చెప్తుంటారు. ఇప్పుడు నా విషయంలో ఉంది, నా విషయంలో ఇందాక మీకు చెప్పాను కదా, నువ్వు పవన్ కళ్యాణ్ని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, ఇవన్నీ అంటుంటారు. సో అది సమీక్షించుకోవాల్సింది నేనే. సో అది నాకు డ్యామేజ్ అవుతుందా, పార్టీకి డ్యామేజ్ అవుతుందా, నాకు వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతుందా అనేటువంటివన్నీ సమీక్షించుకోవాల్సిన బాధ్యత నాది. సో అది నేను చూసుకోవాలి. సో నేను చూసుకునే క్రమంలోని కొన్ని లైఫ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ కదా, జీవితం నడుస్తున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, కొంత మెచ్యూరిటీ, మనం సీనియారిటీ వల్ల కొంత మన దీంట్లో మన ఏజ్ పెరుగుతున్న కొద్ది మనకు వస్తుంటాయి. సో డెఫినెట్గా కొన్ని మీరు అన్నటువంటి డెఫినెట్గా అడ్రస్ చేయాల్సినటువంటి ఇష్యూస్, అడ్రస్ చేయాల్సినటువంటి ఇష్యూస్. సరే పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ కూడా అంటే ఇప్పుడు ఆయన 24 మంది మంత్రుల్లో ఆయన ఒక మంత్రి, డిప్యూటీ సీఎం అయినా ఆయన ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి. అంటే నాకున్నటువంటి ఇండివిజువల్ లెవెల్లో విశ్లేషించండి సార్. ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారి విషయంలో పబ్లిక్కి ఉన్నటువంటి, లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కో, లేదా మేజర్గా కాపు కమ్యూనిటీకో ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే నేను ఇది నాకున్నటువంటి సోర్సెస్ ప్రకారం చెప్తున్నాను, ఎంతవరకు వాస్తవం తెలియదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనేటువంటి ఆల్మోస్ట్ రాష్ట్రంలో 125 నుంచి 130 మంది ఎమ్మెల్యేలతో కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కనెక్షన్ ఉన్నటువంటివి. అంటే వైజాగ్ లాంటి అర్బన్ సీట్స్, లేదా కాకినాడ అర్బన్ కానీ, లేదా విజయవాడ కానీ ఇలాంటి సీట్స్ తప్పితే ఒక 15-20 సీట్లు తప్పితే మిగిలినటువంటి అన్ని సీట్లతో పంచాయతీరాజ్ మినిస్టర్కి కనెక్షన్ ఉంటుంది. అంటే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, లేకపోతే పంచాయతీలకు సంబంధించి కానీ, లేకపోతే ఈ ఇష్యూస్. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వారు ఎక్కువ ఎవరిని కలవట్లేదు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. అంటే శాసనసభ్యుల్ని కొంతమంది వారి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అనేటువంటి విషయం కొంత బయటకు వస్తుంది. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది, ఎంతవరకు కరెక్టో మరి వారు చెప్పాలి. వీటన్నిటికన్నా మించి ఇందాక నేను చెప్పినటువంటి కాపు కమ్యూనిటీ ఏదైతే ఉందో, సోకాల్డ్ కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు, కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి కొంతమంది వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కొంతమంది న్యూట్రల్ కాపు లీడర్స్ కానీ, వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో లాస్ట్ 6 monthsలో అది మేము ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి దీంట్లో లేదు అనేటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తపరుస్తున్నారు. అధికారులు ముఖ్యంగా కాపు ఆఫీసర్సు, కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు
పవన్ కళ్యాణ్ గారు మన రెస్క్యూకి వస్తారనేటువంటి ఫీలింగ్తో ఉన్నటువంటి వారు, ఎక్స్పెక్ట్ చేసినటువంటి వారు, అది మాకు అది జరగట్లేదు అనేటువంటి ఫీలింగ్తో రెస్క్యూకి వస్తారంటే ఏ కష్టాలు ఉన్నారు? రెస్క్యూ ఏంటంటే పోస్టింగ్స్లోనూ. ఇప్పుడు జనరల్గా ఆఫీసర్స్కి ఏం కావాలండి, టైంకి వచ్చినప్పుడు మన గవర్నమెంట్ వస్తేనో లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకు సంబంధించినటువంటి మన లీడరు మనల్ని రెస్క్యూ చేసి మనకి సరైన మంచి పోస్టింగ్స్ ఇస్తారనో లేకపోతే మనల్ని ఫోకల్ పోస్టింగ్స్లో పెడతారనేటువంటిది ఆఫీసర్లకు ఉంటుంది. కమ్యూనిటీలో ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారికి ఏమో పొలిటికల్ పోస్టింగ్స్ చేస్తారనో, లేదన్నా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వారితో కలిసి మాట్లాడేటువంటి దానికి అవకాశం దొరుకుతుందేమో అనేటువంటి ఇదే మేజర్గా. ఎప్పుడన్నా ఒక లీడర్ మనలాంటి వారు పవర్లో ఉన్నప్పుడు జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మనం ఏదైనా వాళ్ళకి చేస్తాం అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తారు. దీనికన్నా మించి అట్లీస్ట్ వాడికి ఉన్నటువంటి బాధ చెప్పుకునేటువంటి దానికన్నా మనం అవకాశం ఇవ్వాలి. సార్ ఇప్పుడు కాపు కులస్తుల కష్టాలు కాపు మంత్రి హెల్ప్ చేస్తాడు, ఎమ్మెల్యే చేస్తాడంటే చాలా ఇప్పుడు నాయి బ్రాహ్మణ్ సంబంధించింది, వాళ్ళకు మంత్రి లేడు, ఎమ్మెల్యే కూడా లేడు, వాళ్ళ సమస్యలు ఏవో చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళ సమస్య ఎమ్మెల్యే లేడు, ప్రాతినిధ్యమే లేదు. అంటే ఏ క్యాస్ట్ మంత్రితో ఎమ్మెల్యే ప్రొటెక్ట్ చేస్తూ పోతే మరి దేని కోటేస్తారు చెప్పండి. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని బీసీలు ఎంతమంది ఉన్నారు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు బీసీ 139, 145 బీసీ కులాలు ఉన్నాయి. మనం బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తాం మన గవర్నమెంట్లో. సరే, దానికి సంబంధించినటువంటి ఒక శాఖ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే 500 సీట్లు ఉండాలి అసెంబ్లీలో, అంటే అన్ని క్యాస్ట్ని మనం రిప్రజెంట్ చేయాలంటే. సో ట్రెడిషనల్గా ఒకటి జరుగుతుంది. నేను స్పెసిఫిక్గా ఈ విషయంలో ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారిని కాపు కమ్యూనిటీ మన ఎన్నికల్లో ఓన్ చేసుకుంది. నేను ఇందాక చెప్పినట్టు మాకు కేవలం 20% మాకు వచ్చింది ఓటింగ్. అంటే 100కి 20 మందే కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నిలబడ్డారు. 80% ఎందుకు నిలబడ్డారంటే రేపు మనల్ని ఓన్ చేసుకుంటాడు ఈయన, మనకి ఏదన్నా అవసరం వస్తే మనల్ని నిలబడతాడు. మేజర్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 26% ఓట్ షేర్ ఉన్నటువంటిది, 26% పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ స్టేట్లో. సో ఆటోమేటిక్గా ఇంత మేజర్ ఇప్పుడు కమ్మ కమ్యూనిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో లేకపోతే ఇంకోటనో, లేకపోతే రెడ్డి కమ్యూనిటీ ఓన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకుంటారనో. జనరల్గా కొన్ని కమ్యూనిటీస్ ఆ లీడర్షిప్ ఎందుకు ఓన్ చేసుకుంటారంటే కమ్యూనిటీ ఒక మేజర్ ఫ్యాక్టర్ ఇందులో. మీరు అవునన్నా కాదన్నా. సరే, ఇంకో విషయం చెప్పండి. రామ్ గోపాల్ వర్మతో సినిమాలు తీయించారు కదా, ఎవరు తీయించడం అండి? వైఎస్ఆర్. ఇప్పటి నుంచి నాకు తెలిసి ఆయన ఇంట్రెస్ట్ తీసుకుంటాడు సినిమాలు, అంతే. మీకు బాగా పరిచయం కదా నాకన్నా రామ్ గోపాల్ వర్మ, ఆయన మీరే అడగాలి. మీరు మేము తీయించామో ఆయన తీసాడు, ఆయన ఎవరో చెప్తే తీసే మనిషా, లేకపోతే మీరు ఎవరన్నా చెప్తే క్వశ్చన్లు అడిగే జర్నలిస్టా? మీరు కాదు కదా. ఇండివిజువాలిటీ మీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. మీ గురించి చిరంజీవి గారు ఏం చెప్పారు చూసారు? అది రోజు బిగ్ బాస్ దీంట్లోనే చిరంజీవి గారు మీ గురించి మిమ్మల్ని చూసి భయపడిపోయే లేదు ఆయన. మరి మెగాస్టారే భయపడిపోతే మిగిలిన వాళ్ళు ఎంత చెప్పండి. మామూలుగా చెప్తున్నా, రామ్ గోపాల్ వర్మ ఆయన ఒక గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్. సో ఎలాంటి సినిమాలు తీసాడో, ఏ స్థాయికి వెళ్ళాడో అనేటువంటిది మనం చూసాం. సో ఆయనకి ఎవరో మనం చెప్తే సినిమా తీసేటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.